కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని విమర్శించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. దేవాదుల పథకానికి కడియం సృష్టికర్త కాదని వ్యతిరేకకర్త అని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఒక దివాలాకోరు వ్యాఖ్య చేయడం జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా అబద్ధాల మూట లెక్కనే ఉంటాయి. ఒక్కటి కూడా నిజం ఉండదు. సిగ్గు శరం లేకుండా ఇన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నీ నిజ స్వరూపం తెలిసే నిన్ను ఓడగొట్టాలని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి 100 కోట్లకు అమ్ముడు పోయి ఈ రోజు తగుదునమ్మా అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ చేసిన పనులను విమర్శించడమే కాకుండా పట్టించుకోలేదని మాట్లాడతావా? ఈ రోజు దేవాదుల ఎత్తుపోతల పథకానికి కడియం శ్రీహరి వ్యతిరేకం. ఆయన దేవాదుల సృష్టికర్త కాదు, దేవాదుల వ్యతిరేకకర్త. ఏనాడు కూడా ఇప్పటి వరకు దేవాదులకు సంబంధించిన ఎక్కడ ఒక తట్ట మట్టి తీసిన సందర్భం లేదు. కెనాల్కు నీళ్లు విడుదల చేసింది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ దేవాదుల మీద కానీ సమీక్ష జరపలేదు. చెర్ల సంగతి దేవుడు ఎరుగు. రిజర్వాయర్లకే నీళ్లు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు కాంగ్రెస్ లో ఉన్న పోయి అపవిత్రంగా ఒకరు పోయినా కూడా పని చేయించవలసిన బాధ్యత నీది. ఇప్పటికి సంవత్సరం అయిపోతే గాడిని పనులు తోడినావు అనుభవం. అప్పుడు మంజూరై పనులైనాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా అధికారులతో రివ్యూ చేయకుండా అప్పటి వరకే బిల్లులు కూడా ముట్టిన సందర్భం ఉంటే నువ్వు సమీక్ష చేయక పనులు మొదలు పెట్టక బీఆర్ఎస్ మీద ఎత్తివేయడం సరైనది కాదు.